ఉమ్మడి నల్గొండ జిల్లాలో 2 పార్లమెంటు స్థానాల కౌంటింగ్కు అన్ని ఏర్పాట్లు చేశారు అధికారులు. మిర్యాలగూడ రోడ్డు సమీపంలోని గోదాములు, భువనగిరి అరోరా ఇంజనీరింగ్ కళాశాలలో కౌంటింగ్కు ఏర్పాట్లు చేశారు అధికారులు. ఇదే అంశంపై మరిన్ని డీటెయిల్స్ శేఖర్ అందిస్తారు. శేఖర్, ఓవర్ టు యు. గుడ్ ఈవినింగ్ సూర్య. ఉమ్మడి నల్గొండ జిల్లాలోని నల్గొండ, భువనగిరి పార్లమెంటు స్థానాల్లో ఎన్నికలకు ఎంపీ పార్లమెంటు స్థానానికి సంబంధించి కౌంటింగ్ ప్రక్రియకు సంబంధించి అన్ని ఏర్పాట్లను చేశారు అధికార యంత్రాంగం. ఇప్పటికే అటు టేబుల్స్ ఏర్పాటు చేయడంతో పాటు వారికి కావాల్సిన పూర్తి సామాగ్రితో పాటు భారీ బందోబస్తును కూడా ఏర్పాటు చేశారు. మరికొన్ని గంటల్లో ప్రారంభంగా ఉన్న కౌంటింగ్కి సంబంధించి ఇప్పటికే అధికార యంత్రాంగం ప్రకటన కూడా చేసి 144 సెక్షన్ అమల్లో ఉండడంతో పాటు పాసులు ఎవరి అనుమతి ఉన్న వాళ్ళు మాత్రమే లోపలికి రావాలి, అది కూడా పాసులు జారీ చేసిన వాళ్ళు మాత్రమే లోపలికి రావాలని చెప్పేసి కూడా ఇప్పటికే చెప్పుకొచ్చారు. ఇక నల్గొండ పార్లమెంటుకు సంబంధించి ఒకసారి డీటెయిల్స్ చూద్దాం. నల్గొండ పార్లమెంటు స్థానానికి సంబంధించి మొత్తం కూడా 17,25,465 ఓట్లు ఉంటే ఈసారి 74.02% ఓటింగ్ సంబంధించి జరిగింది. ఎవరు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా రఘువీర్ రెడ్డి, అదేవిధంగా బీజేపీ అభ్యర్థిగా శనంపూరి సైదిరెడ్డి, బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా కంచర్ల కృష్ణారెడ్డి పోటీలో ఉన్నారు. ఆయనతో పాటు మొత్తం కూడా 22 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. ఎవరి భవిష్యత్తు ఎలా ఉందనేది మరికొన్ని గంటల్లో తేలనుంది. వారికి సంబంధించి ఇప్పటికే ఎవరికి వాళ్ళు లెక్కలు కూడా వేసుకుంటున్నారు. ఓవరాల్గా నల్గొండ పార్లమెంట్ స్థానంలో 7 సెగ్మెంట్లు ఉంటాయి. ఒకటి నల్గొండ, దేవరకొండ, అదేవిధంగా నాగార్జున సాగర్, మిర్యాలగూడ, హుజూర్ నగర్, కోదాడ, సూర్యాపేట, ఈ 7 సెగ్మెంట్లలో ఓటింగ్ శాతం ఎలా పడింది ఏంది అని ఇప్పటికే ఎవరైతే పోటీ అభ్యర్థులు ఉన్నారో అభ్యర్థులతో పాటు ప్రధానమైన నాయకులు, ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న వారు చాలా ఇంట్రెస్ట్గా తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు నల్గొండ కావచ్చు, భువనగిరి పార్లమెంట్ స్థానాలకు సంబంధించి కావచ్చు, జోరుగా ఉమ్మడి నల్గొండ జిల్లాలో గెలుపోవటంల మీద బెట్టింగ్లు కూడా జరుగుతున్న పరిస్థితి అయితే కనిపిస్తున్నది. ఇక భువనగిరి పార్లమెంటు సెగ్మెంట్కి సంబంధించి అక్కడ ఎన్నికల రిటర్నింగ్ అధికారిగా హనుమంత్ కే జెండగే జిల్లా కలెక్టర్ వ్యవహరిస్తున్నారు. అరోరా ఇంజనీరింగ్ కాలేజ్లో కౌంటింగ్కు సంబంధించి సర్వం సిద్ధం చేశారు. అక్కడ కూడా సెక్షన్స్ 144 సెక్షన్ అమల్లో ఉండడంతో పాటు సెంట్రల్ ఫోర్స్ను కూడా ఏర్పాటు చేశారు. అక్కడ భువనగిరికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ నుంచి కిరణ్ కుమార్ రెడ్డి, అదేవిధంగా బీజేపీ పార్టీ నుంచి బూర నరసయ్య గౌడ్, బీఆర్ఎస్ పార్టీ నుంచి క్యామ మలేష్ పోటీలో ఉన్నారు. వారితో పాటు మొత్తం కూడా 39 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. ఎవరికి భవిష్యత్తు ఎలా ఉందా అనేది వాళ్ళు కూడా లెక్కలు తీసుకుంటూ ఉన్నారు. ఇప్పటికే ప్రధానంగా కూడా గెలుపుపై కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అటు చామల కిరణ్ కుమార్ రెడ్డి కూడా మధ్యాహ్నం సమయంలో ప్రెస్ మీట్ పెట్టి మరి గెలుపుకు అవకాశాలు తనకే ఉన్నాయని చాలా ధీమా వ్యక్తపరుస్తున్న పరిస్థితి. మరోవైపు మిగతా అభ్యర్థులు కూడా ప్రధాన పార్టీకి సంబంధించిన అభ్యర్థులు కూడా గెలుపోవటంల మీద ఆ స్థానికంగా ఉన్న నేతలు కావచ్చు, నాయకులందరినీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేశారు. ఇప్పటికీ ఒక రిపోర్ట్ను తెలుసుకున్నారు. వాళ్ళకు కూడా ఒక క్లారిటీ వచ్చింది. ఓవరాల్గా మాత్రం 2 పార్లమెంట్ స్థానాల్లో కౌంటింగ్కు సంబంధించి అధికార యంత్రాంగం సర్వం సిద్ధం చేసిందని చెప్పుకోవచ్చు. ఓవరాల్గా మాత్రం ఉదయం 8 గంటలకు ప్రారంభమైన కౌంటింగ్ ప్రక్రియ 11 గంటలకెలా ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. అఫీషియల్గా మాత్రం మధ్యాహ్నం సమయం తర్వాత వచ్చే అవకాశం ఉంది. ఎప్పుడు గతంలో మాత్రం పోస్టల్ బ్యాలెట్కి సంబంధించిన ఓట్లు కావచ్చు మొదట లెక్క పెట్టిన తర్వాత మిగతా ఈవీఎంలోని తర్వాత లెక్క ఇచ్చేవారు. కానీ ఈసారి 2 టేబుల్లను ఏర్పాటు చేశారు. పోస్టల్ బ్యాలెట్కి సంబంధించి సపరేట్ హాల్ని ఏర్పాటు చేసి అక్కడ కౌంటింగ్ ప్రక్రియ షురూ అవుతుంది. మళ్ళీ ఈవీఎంలకు సంబంధించి ప్రత్యేక టేబుల్ నియోజకవర్గాల వారిగా ఏర్పాటు చేశారు. అక్కడ కౌంటింగ్ ప్రక్రియ షురూ అవుతుంది. ఓవరాల్గా అధికార యంత్రాంగం సమక్షంలో సీసీ కెమెరాలు, అదేవిధంగా వెబ్ కెమెరాల సమక్షంలో కౌంటింగ్ ప్రక్రియ ఉదయం 8 గంటలకు ప్రారంభంగా ఉంది. ఆ సమయంలో అభ్యర్థులు కావచ్చు, అభ్యర్థులకు సంబంధించిన ఏజెంట్లు కావచ్చు, వాళ్ళ ముందరనే ఈవీఎంలు భద్రపరిచిన మిషనరీ ఏదైతుందో గోదాముందో ఆ గోదాంలో వాళ్ళ సీల్ తీసి ఆ తర్వాత కౌంటింగ్ ప్రక్రియ షురూ అవుతుంది.